8 o'clock ఆ సమయంలో ఒక పేషెంట్ వచ్చారు. అతన్ని ఎవరో కొట్టారంట. సో లెఫ్ట్ సైడ్ దవడ మీద అంటే ఈ చీక్ ఏరియాలో ఇంజురీ అయింది. సో మేము సిటీ స్కాన్ చేసి చూస్తే దానిలో ఈ జైగోమాటిక్ బోన్ అని ఉంటుంది. జైగోమాటిక్ బోన్ ఫ్రాక్చర్ ఉంది. 3 లెవెల్లో ఫ్రాక్చర్ అయితే అది లోపలికి సొట్టబడిపోయి వాపు వచ్చింది. సో ఆయనకు మాట్లాడొస్తలేదు. తర్వాత మౌత్ ఓపెనింగ్ కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. సో అతను రంజిత్ ఒక టీవీ ఛానల్లో రిపోర్టర్ అంట. కొట్టిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అని చెప్పారు. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదేంటి. థ్యాంక్ యూ. కండిషన్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఓకే, వైటల్స్ అయితే స్టేబుల్ ఉన్నాయండి. బీపీ, పల్స్, హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేటు అన్నీ బాగున్నాయి. హెడ్ ఇంజరీ మేజర్ అయితే లేదు. దవడ ఎముక ఫ్రాక్చరే. సిటీ స్కాన్ బ్రెయిన్ తీసినాం కాబట్టి బ్రెయిన్ నార్మలే ఉంది. ఈ ఫేషియల్ బోన్ సిటీ స్కాన్లో జైగోమాటిక్ ఆర్చ్ 3 లెవెల్లో ఫ్రాక్చర్ అయ్యి డిస్ప్లేస్ అయింది లోపలికి. సో దాంతో అతనికి ఎక్కువ వాపు వచ్చింది. చెవులో కూడా నొప్పి వస్తుంది. మౌత్ ఓపెనింగ్ కూడా డిఫికల్ట్ అవుతుంది. సో మాట్లాడడం కూడా ఇబ్బంది ఉంది. సో ప్రస్తుతానికైతే స్టేబుల్గానే ఉన్నాడు. కానీ అతనికి ఫర్దర్గా చేయాల్సింది ఏంటంటే అడ్మిట్ చేసి ఎవాల్యుయేట్ చేసి తర్వాత ఆ డిఫార్మిటీ కరెక్షన్ గురించి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అది అర్జెంట్గా చేయాల్సిన ఆపరేషన్ ఏం కాదు. ఒక రోజు ఆగి చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఉన్న కండిషన్లో మాత్రం తలకి దెబ్బ తగిలింది కాబట్టి సో అడ్మిట్ చేసి ఒక రోజు అబ్జర్వేషన్లో ఉంచాల్సి వస్తుంది. కండిషన్ స్టేబుల్గా ఉంటే 1-2 days తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ ప్లాస్టిక్ సర్జరీ కాబట్టి మేజర్ సర్జరీ ఉంటుంది. 8 o'clock ఆ సమయంలో ఒక పేషెంట్ వచ్చారు. అతన్ని ఎవరో కొట్టారంట. సో లెఫ్ట్ సైడ్ దవడ మీద అంటే ఈ చీక్ ఏరియాలో ఇంజురీ అయింది. సో మేము సిటీ స్కాన్ చేసి చూస్తే దానిలో ఈ జైగోమాటిక్ బోన్ అని ఉంటుంది. జైగోమాటిక్ బోన్ ఫ్రాక్చర్ ఉంది. 3 లెవెల్లో ఫ్రాక్చర్ అయితే అది లోపలికి సొట్టబడిపోయి వాపు వచ్చింది. సో ఆయనకు మాట్లాడొస్తలేదు. తర్వాత మౌత్ ఓపెనింగ్ కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. సో అతను రంజిత్ ఒక టీవీ ఛానల్లో రిపోర్టర్ అంట. కొట్టిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అని చెప్పారు. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇదేంటి. థ్యాంక్ యూ. కండిషన్ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఓకే, వైటల్స్ అయితే స్టేబుల్ ఉన్నాయండి. బీపీ, పల్స్, హార్ట్ రేటు, రెస్పిరేటరీ రేటు అన్నీ బాగున్నాయి. హెడ్ ఇంజరీ మేజర్ అయితే లేదు. దవడ ఎముక ఫ్రాక్చరే. సిటీ స్కాన్ బ్రెయిన్ తీసినాం కాబట్టి బ్రెయిన్ నార్మలే ఉంది. ఈ ఫేషియల్ బోన్ సిటీ స్కాన్లో జైగోమాటిక్ ఆర్చ్ 3 లెవెల్లో ఫ్రాక్చర్ అయ్యి డిస్ప్లేస్ అయింది లోపలికి. సో దాంతో అతనికి ఎక్కువ వాపు వచ్చింది. చెవులో కూడా నొప్పి వస్తుంది. మౌత్ ఓపెనింగ్ కూడా డిఫికల్ట్ అవుతుంది. సో మాట్లాడడం కూడా ఇబ్బంది ఉంది. సో ప్రస్తుతానికైతే స్టేబుల్గానే ఉన్నాడు. కానీ అతనికి ఫర్దర్గా చేయాల్సింది ఏంటంటే అడ్మిట్ చేసి ఎవాల్యుయేట్ చేసి తర్వాత ఆ డిఫార్మిటీ కరెక్షన్ గురించి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అది అర్జెంట్గా చేయాల్సిన ఆపరేషన్ ఏం కాదు. ఒక రోజు ఆగి చేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఉన్న కండిషన్లో మాత్రం తలకి దెబ్బ తగిలింది కాబట్టి సో అడ్మిట్ చేసి ఒక రోజు అబ్జర్వేషన్లో ఉంచాల్సి వస్తుంది. కండిషన్ స్టేబుల్గా ఉంటే 1-2 days తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ ప్లాస్టిక్ సర్జరీ కాబట్టి మేజర్ సర్జరీ ఉంటుంది.